ఇప్పుడు కేసీఆర్కి కేసీఆర్ ఫ్యామిలీకి మా మెట్టు సాయి బూడు చూపెడతాడు. ఏమి ఇప్పుడు ఏం లేకనా ఏం చేస్తాం మరి? సాంప్రదాయం వాళ్ళు తీసుకొచ్చిందే కదా. ఇప్పుడు మేము మా సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి, సీఎంకి కౌంటర్గా మా మెట్టు సాయి ఫిషరీస్ చైర్మన్, మా మెట్టు సాయి కాంగ్రెస్ పార్టీ వర్కరు నాయకుడు. ఈరోజు ఇది ఎవరికి చూపెడుతున్నాడు? కేసీఆర్కి చూపెడుతున్నాడు, కేటీఆర్కి చూపెడుతున్నాడు, హరీష్ రావుకు చూపెడుతున్నాడు, మళ్ళా కవితకు చూపెడుతున్నాడు. నువ్వు చెప్పైతే ఆయన బూటుతోటి కొడతాడు ఆయన మా మెట్టు సాయి. ఏం పిల్లల పరిష్కారం చేస్తున్నావు? పిల్లల పరిష్కారం చేస్తున్నా? సీఎం రేవంత్ రెడ్డి మీద మీరు కాంగ్రెస్ పార్టీ సీఎం మీద అట్లా మాట్లాడుతున్నారంటే మజాక్ అయిపోయిందా? ఏం దించక కేసులు కాదు, వాడు బూడితోడు కొడతాడు మావాడు. అన్నైతే కేసులతో ఏమవుతుంది? కేసు డైరెక్ట్గా బూడితోడే కొడతాడు మావాడు పోయి. ఏమని కొడతాడు? డైరెక్ట్గా వాళ్ళే కొడతాడు. వీడంతా పోరాడు వీడు. అదే మా మెట్టు సాయికి ఎమ్మెల్యే కాలేడు కానీ వాడు అయ్యాడు అంతే, ఫరక్ ఏం లేదు. పర్సనాలిటీలు ఒకటే. ఆయన ఇసేతీనే బీసీ, గంగపుత్రుడు, బెస్తోడు. హైదరాబాద్లో బెస్తోళ్ళు బయటికి వెళ్ళేదండి. ఏం రాజకీయాల్లో మజాక్ అయిపోయిందా? మజాక్ అయిపోయిందా? కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇసంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయకండి మీరు. చేస్తే ఇక ఇట్లా నడవద్దు రాజకీయం. ఇట్లా మళ్ళీసారి చూపెడితే మా వాళ్ళు నిజంగానే కొడతారు పోయి. అప్పుడు ఏం చేస్తావు? మీకుందా ఆ శక్తి? ఉందా మీకు? ఆపే శక్తి కాంగ్రెస్ నాయకత్వం ఆపే శక్తి బీఆర్ఎస్కి ఉందా? ఉద్యమం అనేది లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, ఆ లీడర్షిపే లేదు కదా.